బిడ్డ ఇది పంటికి ఎంత గోసొచ్చాను ఈ కట్టం పవడికి కూడా రావద్దు అంటావు. ఏం లేదు చిన్ను, బాడీ మొత్తం పెయిన్స్ ఉన్నాయి, జ్వరం వచ్చినట్టుంది. జ్వరం వచ్చిందా మిన్న? అవును చిన్ను, జ్వరం వచ్చినట్టు అవుతుంది. మిన్న మూత్రం పచ్చగత్తుందా? పొద్దుగాల పోసినప్పుడు పచ్చగానే వచ్చింది. అవునా, నీకు మూత్రం పచ్చగా వస్తే జ్వరం వచ్చినట్టే. అయితే డాక్టర్ దగ్గరికి పోయి ఇంజక్షన్ వేసుకో. అయితే డాక్టర్ దగ్గరికి పోయి ఇంజక్షన్ వేయించుకుంటా. కానీ పోతున్నారా? ఏం చిన్ను? ఏంది చిన్ను, ఎందుకు పిలిచినావు? అన్న డాక్టర్ దగ్గర పోతే మూత్ర పరీక్ష చేస్తారు కదా. అవునరా, చేస్తారు కావచ్చు. పోతే మూత్ర పరీక్ష మూత్రం ఎట్లిస్తావు? చిన్న డబ్బలో పోషిస్తా. అందరి ముంగట్నే వస్తావా? అవునరా, అసలుకే నాకు సిగ్గు ఎక్కువ. ఇక్కడనే పోసుకొని పోతా. ఇక్కడనే ఎలా పోతావు? అవునరా, మా ఇంట్లో గిలాస్ ఉంది, పెద్ద గిలాస్ ఉంది. ఆ గిలాస్ నిండా పట్టుకొని పోతా. అయ్యో, గిలాస్ నిండా పట్టుకో ఏం చేస్తావు అన్న? టెస్ట్ చేసినాక మిగిలింది ఏమన్నా చేసుకొని మనకేందిరా. గంటగానే అందుకని చిన్న డబ్బాలు పోసుకొని రాపో అన్న. సరేరా. అవునరా చిన్ను, నేను ఇంతకు ముందుకే మూత్రం పోసినా కదరా, మళ్ళీ ఎట్లా వస్తుంది? అవునా అన్న, అయితే బిందన్న లీక అద్దన్న వస్తుంది. అరే నితీష్, మా తమ్ముడు ఇంకా మీ తమ్ముడు ఎక్కడికి పోయినా పొద్దు నుంచి కనబడతలేరు. అన్న మేము పోయినట్టున్నా ఆడుకోనికి. అయితే పార్లు మనం కూడా మిగిలి ఆడుకుందాం వాళ్ళతో. ఏమైందిరా, ఇద్దరు మీటింగ్ పెట్టిర్రు? నిన్న జ్వరం వచ్చిందన్న. అవునారా, ఎప్పుడు వచ్చింది? అలా నేసినప్పటి నుంచి జ్వరంగా ఉంది, బాడీ అంతా నొస్తుంది. అరే డాక్టర్ దగ్గరకు పోయినావురా? సరే పోదాం పా డాక్టర్ దగ్గరికి. అన్న ఆడికి పోయినాక మూత్ర పరీక్ష చేస్తారు కావచ్చు, మూత్రం పట్టుకొని పోదాం. మూత్రం ఎలా పట్టుకోపోతావురా? చిన్న డబ్బలో పట్టుకోపోతా. కాకపోతే నేను మూత్రం ఎవరి దాకానే పోసిన, నీళ్ళు బగ్గ తాగి ఒక చిన్న డబ్బాలో పట్టుకోదామని చూస్తున్నా. మన తాగపోయినా బిన్నదాన్ని పోయి తాగిరా పో. మరి ఈ పొరగాలు పాడి అని ఏం చెప్తారో పొరాలా. నీకోసమే చూస్తున్నా, ఆడుకుందామని. ఆడుకుందాం పట్టుడే. అయితే కానీ కొన్ని నీళ్ళు ఇస్తావా అమ్ములు? నాగండి పో, నేను ఇయ్యా. ఇస్తామన్నా అరిగిపోతుందని బాటిలు. మామ నన్నయ్య అన్నది ఎవ్వరికి కన్నది. కొన్ని ఇయ్యి, కొన్నే ఇష్టం. అమ్మో, నాకు మూత్రం వస్తుంది, నేను పోయాల డబ్బాలో పట్టుకుంటా. ఏ డబ్బాలో పట్టుకుంటాడు? ఎటు వచ్చాడు?
పొయ్యనైతే పోసిన. అన్నా నా నల్లకు ఫిల్టర్ వాటర్ పట్టినా. నీ పిల్ల పాడు గాను నన్ను ఒట్టనికి వస్తుంది. ఇదైతే మేము సెల్ ఫోన్లో తీసినాం, సెల్ ఫోన్లోనే ఎడిటింగ్ చేసినాం. ఎడిటింగ్ మీకు నచ్చిందో నచ్చలేదో నాకు తెలియదు, కానీ మేమైతే ఈవినింగే మొదలు పెట్టినాం. ఇప్పుడు 7 అవుతుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా రావా క్రియేషన్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి ఖచ్చితంగా.